భైరవ చాలా మీమ్స్ వచ్చినాయి. అసలు పెంచిన వాడిని ఇంత పెద్ద మోసం చేస్తావా నువ్వు? ఎంత పెద్ద నొప్పినిచ్చావు అసలు. కానీ మళ్ళీ క్యాప్టెన్ చెప్తారు అక్కడ, ఈ ఏమని? లోకంలో ఇలానే బ్రతకాలి, ఓకే. నువ్వే కరెక్ట్ అని చెప్పి. సో భైరవ ఇలానే బ్రతుకుతాడు, ఇలానే కాంప్లెక్స్ కి సో వెళ్తాడు. బేసికల్ గా భైరవ వాజ్ ఓకే, బానే ఉంది. బట్ ఆకాష్ కి బయటకు వచ్చిన తర్వాత భైరవ మీద చాలా ట్రోల్స్ వచ్చుంటాయి కదా, మీమ్స్ వచ్చుంటాయి కదా. సో నీకు బాగా నచ్చిన ఫేవరెట్ వన్ ఏంటి? సో నాకు నచ్చిన వన్ వచ్చి ఒక మీమ్ ఉండే, ఇది కుంగ్ఫు పాండాలో ఒక సీన్ ఉంటది కదా, ఇది చిన్న టైగర్ ఉంటది, దానికి నేర్పిస్తూ ఉంటారు మాస్టర్. నేర్పిస్తున్నప్పుడు డీకే గా డైలాగ్ వస్తుంది, క్యాప్టెన్ చెప్తాను సారీ భైరవ అంటూ. దాని తర్వాత పెరిగాక టైగర్ వచ్చి ఫైట్ చేయడానికి వస్తుంటే అప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంటది, భైరవ చెప్తున్నట్టు సారీ క్యాప్టెన్ అని. అది నాకు చాలా నచ్చింది, అదే మంచి భలే edit అది. ఉంటది కదా. అవును. అండ్ బేసికల్ గా అంటే లైక్ కల్కి ఎక్స్పీరియన్స్ Hmm. అన్నది అంటే లైక్ రిలీజ్ కి ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Hmm. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇట్స్ అ పీక్స్ కదా. అవును. సో నువ్వు ఎప్పుడు చూసావు థియేటర్ లో, అసలు ఎలా నేను అనిపించింది? నేను ఫస్ట్ డే వెళ్ళిపోయా. యాక్చువల్లీ ఆ రోజు షూట్ ఉండే, కానీ లక్కీలీ పోస్ట్పోన్ అయింది షూట్. అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసి దొరికినాయి కూడా టికెట్స్. ఓకే. ఫ్రెండ్ తో మాట్లాడి టికెట్స్ దొరికినాయి, ఇమీడియట్ గా నేను మా అమ్మాయి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి చూస్తుంటే రచ్చ రచ్చ డించక్ డించక్ డించక్. ఓకే. క్రేజీ మూవీ, ఓకే. ఐ లవ్డ్ ఇట్. ఎస్. అండ్ చాలా వరకు ప్రభాస్ గారికి చైల్డ్ వర్షన్ చేయడం అన్నది ఇట్స్ అన్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ True. కదా. సో అంటే లైక్ ఇప్పుడు ఈ చైల్డ్ వర్షన్ చేయాలి అని ఎప్పుడైతే వెన్ యూ గోట్ అ కాల్, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆకాష్ ఎలా ఫీల్ అయ్యాడు, ఏం చెప్పుకున్నాడు మిర్రర్ ని చూసి? అంతేరా, నువ్వు నీ ఆశ నెరవేరింది, ఆ, నువ్వు సంతోషంగా చచ్చిపోవచ్చు ఇప్పుడు, అట్లా హ్యాపీనెస్. అసలు ఎంత డ్రామాటిక్ గా చెప్తున్నావు. ఓకే. నాకు వచ్చి ఆ ఆశ ఉండే చాలా రోజుల నుంచి ప్రభాస్ గారు సినిమాలో యాక్ట్ చేయాలని. అండ్ కల్కిలో ప్రభాస్ గారు చిన్నప్పుడు పిలిచిన సెకండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. నాన్న కూడా ఇది ఇంత హ్యాపీ అవుతున్నావు, కొంచెం కామ్ డౌన్ అవ్వు, నువ్వు షూట్కి పిలిచారు, షూట్కి వెళ్ళి చాలా జరగాలి, ఇంకా కామ్ డౌన్ అని నాన్న చెప్తుండే, నాన్న అమ్మ. కానీ నాకు ఆ హ్యాపీనెస్ ఆగుతలే. ఎగురుతూ ఉండే నేను. ఓకే. అండ్